శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి ఏ స్టేజ్‌లో ఉంది? అంటే వీళ్ళిద్దరూ అసలేంటి కంప్లీట్ కోర్ట్ డిసైడ్ చేస్తే అట్లా వెళ్ళాలనుకుంటున్నారా? లేకపోతే ఇప్పటికైనా ఒక సెటిల్‌మెంట్ చేసుకుందాము అని వీళ్ళ మెంటాలిటీస్ ఉన్నాయా? ఇప్పుడు ఆ అబ్బాయికి ఏమంటే వాళ్ళ ఫ్యామిలీకి కాకాని సార్ వాళ్ళ ఫ్యామిలీకి గాని ధర్మకు కూడా ఒక్కటే ప్రయారిటీ ఏమంటే వాళ్ళ కొడుకు. ఓకే. వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళ కొడుకుని పోయి చూసుకోవాలా, మాట్లాడాలి. యాక్సెస్ ఇస్తే చాలు. అది కోర్టులో ఉన్నాయి, కోర్టులో చూసుకొని మీడియాకి రావాల్సిన అవసరం లేదు. మీకు తెలుసో తెలియదు అప్పుడు కూడా అందరు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల్లో మధ్యలో పోవాల్సిన అవసరం లేదు అని అంటే మాకు కూడా లేదు. ఎందుకంటే ఆ మీడియాకి వచ్చి కూర్చున్నప్పుడు మేము చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటే మీడియా ఎందుకు పోతుంది, జనాలు ఎందుకు పోతారు, మాలాంటి వాళ్ళు వచ్చి ఎందుకు మాట్లాడతారు? అవసరం లేదు కదా. ఆవిడే మీడియాకి వచ్చింది, నాకు అన్యాయం జరిగిందని వచ్చినప్పుడు సరే ఆవిడకి ఏం కావాలో ఆవిడకి క్లారిటీ ఉందా అంటున్నా. క్లారిటీ లేదు ఆవిడకి. నాకు డబ్బు కావాలంటుందా? లేదు. నాకు పరువు కావాలంటుందా? లేదు. ఎంతసేపు రివెంజ్ తీసుకోవాలని మిమ్మల్ని బజార్లో పెట్టాలా అన్న వాళ్ళకి, సైకిక్ మెంటాలిటీ వాళ్ళకి, సైకోలకి ఏం న్యాయము ఎవరు ఎందుకు చెప్పాలా మీరు చెప్పండి. నాకు ఆవిడ అడగమని చెప్పండి. ఇప్పుడు ఆ అబ్బాయి కిస్మత్ మండినే రాసిచ్చినాడు అని అంటే ఇంకా డబ్బుల విషయం ఏముందండి అక్కడ? ఇచ్చినప్పుడు నువ్వు మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేశాడు, ఆ అబ్బాయి ఇచ్చాడు, కొడుకుని చూపించడానికి కిస్మత్ మండి రాసిచ్చినా కూడా నువ్వు ఇంకా ఏముందని నువ్వు మళ్ళీ వాళ్ళ మీద 498 కేసు పెట్టి మీడియాకి రావాల్సిన అవసరం ఏముంది? అమ్మాయికి ఇవ్వలేదు అన్నప్పుడు రావాలా, అది కరెక్ట్, మనం కూడా సపోర్ట్ చేస్తాం. బాబు ఇన్ని రోజులు ఉంది, నువ్వు ఆ అబ్బాయి ఇస్తానంటున్నప్పుడు ఈవిడికి ఏం ప్రాబ్లం ఉంది తీసుకోవడానికి అంటున్నా. ఇప్పుడు అంటే మీ దగ్గర ఆస్తుంది అనుకోండి 100 కోట్లు, ఏదో డిఫరెన్సెస్ వచ్చాయి, మీరు ఎంత అడిగితే అంత వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళది ఒక డీల్ ఉంటుంది కదా. లేదు నీకు ఆ డీల్ నచ్చలేదు, లెట్ దెమ్ కోర్ట్ డిసైడ్. మధ్యలో కొడుకుని అడ్డం పెట్టుకొని ప్రతిరోజు అండి వాళ్ళకి ఈ రోజుకి టార్చర్ ఉంది. కొడుకుని అడ్డం పెట్టుకొని ఈ రోజుకి వాళ్ళు టార్చర్ చేస్తుంది వాళ్ళ ఫ్యామిలీని. అది ఎంతవరకు రైట్? అంటే ఏం చేస్తుంది టార్చర్? అదే ఇదే నీ కొడుకుని నీ గురించి నెగిటివ్ చెప్పిస్తా, వీడియోలు ఉన్నాయి దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో అండి. నీ కొడుకుని నీ గురించి చెడు చెప్తా, మీ నాన్న ఇట్లా చేస్తున్నాడు అని చెప్తా. ఆ అబ్బాయి మీడియాకి రాకపోవడానికి ధర్మకండి ఒక్కటే సింపతి ఏమంటే రేపొద్దు నా కొడుకు ఇవన్నీ చూసి బాధపడద్దు. మీ నాన్న ఇట్లాంటి వాడు, మీ నాన్న మీడియాలో చెప్తుంది స్టేట్మెంట్లు ఎవరండి? గౌతమి. ఆ అబ్బాయి ఒక్కటన్నా అమ్మాయి గురించి స్టేట్మెంట్ ఇచ్చాడా? ఒక్క వీడియో చూపించాడా అండి? మూర్తిది ఒక వీడియో చూపిస్తే జనాలు ఒపీనియన్ చెప్తున్నారు తప్ప ఆ అబ్బాయి ఈ మాట అన్నాడా? నా ఇంట్లో ఏం పని ఉంది, నా కొడుకుతో నువ్వెందుకు ఆడుకుంటున్నావు, నాకు లేని యాక్సెస్ మూర్తికి ఎందుకు ఉంది? ఇప్పుడు ఆ అబ్బాయికి అలో లేదండి కొడుకుతో ఆడుకోవడానికి, కానీ మూర్తికి ఉంది. వాళ్ళ ఇంట్లో స్వతంత్రంగా వెళ్ళడానికి, వాళ్ళ ఇంట్లో వెళ్ళి డోర్ కొట్టానా షీటీమిల్కి ఫోన్ చేస్తుంది. మూర్తికి ఏమో వెల్కమ్ చెప్పి అతని మొగుడు ఆమె ఎందుకు పెట్టిందా అది ప్లేటు, ఆ అబ్బాయికి చూడరా నీ ప్లేట్లో వేరే వాళ్ళు తింటున్నారు, ఆ అబ్బాయిని హరాస్మెంట్ చేయడానికి, ఆ అబ్బాయిని బాధ పెట్టడానికి ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంది ఆవిడ. ఆవిడ పోయి ఆవిడే తీసుకుంది. ఆ అబ్బాయిని బాధ పెట్టాలని చేసినవన్నీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అబ్బాయి ఏమి కెమెరాలు పెట్టలేదు, ఈ అబ్బాయి ఏం పెట్టలేదు. ఇప్పుడు రీతు గురించి ఆయమ్మ పెద్ద అబలా సబలామా, నా దగ్గర వీడియోలు ఉన్నాయి అంటుంది కదండి. ఇప్పుడు ఆమె వీడియో బయట పెట్టింది, ఏం వీడియో బయట పెట్టిందండి? వాళ్ళిద్దరు కార్డర్ లోంచి బయటకు వస్తున్న ఫోటో, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ కెమెరా ఉంటే మన ఫోటోలు కూడా వస్తాయి. దాంట్లో తప్పుగా మీకు ఏమన్నా కనపడిందా? మీరు నాకు చెప్పండి. మీకు ఆ వీడియో చూసాక తప్పుగా ఏమన్నా అనిపించిందా? చూసిన వాళ్ళు ఎవరికి అనిపించలేదు. వాళ్ళు ఏమైనా క్లోజ్ గా మూవ్ అయినట్లుందా, లేదంటే ముద్దులు పెట్టుకున్నారా, లేదంటే చెయ్యి పట్టుకున్నా? ఈవెన్ వాళ్ళు పక్కన కూడా నించోలేదు కదండి. సరే 3 o'clock 4 o'clock అని అంటే ఇప్పుడు 3 o'clock 4 o'clockకి ఎందుకు పోకూడదు? ఫ్రెండే అయ్యిండు అనుకోండి, ఫ్రెండ్ ఇంటికి పార్టీ ఉంటే మనం పోమా? ఇప్పుడు పార్టీకి ఆఫ్టర్ పార్టీ అనేసి పబ్లోకి పోయినప్పుడు కూడా 2 గంటలకు 3 గంటలకు పోతే మేము మా ఫ్రెండ్స్ ఇంటికి పోయి భోజనం చేసుకోనో రావడమో, బర్త్డే పార్టీలకు పోతే లేట్ నైట్ అయితే ఎవరైనా ఇంటికి పోవడమో, అక్కడ డిన్నర్ చేయడమో, మళ్ళీ 3-4 o'clockకి ఇంటికి పోతారు ఎవరైనా. అక్కడ తప్పేమనిపించింది? సరే అదొక్కటే నా మంది 10 సార్లు వచ్చిందా అనేది, మళ్ళీ 10 సార్లు ఫోటోలు ఎందుకు డిస్ప్లే చేయలేకపోయింది ఆవిడ? అది చెప్పండి. ఇప్పుడు అదే ధర్మ మూర్తి ఒకసారే పోయాడు నా ఇంటికి అన్నాడు. మూర్తి పోయింది ఇన్నిసార్లు, ఒకసారి కాదు చాలా సార్లు వెళ్ళాడని ప్రతి ఒక్క డ్రెస్ ఫోటో, ప్రతి ఒక్క ఫోటో అబ్బాయి ప్రూఫ్ చూపించాడు. ఇప్పుడు ప్రూఫ్ చూపించింది ఎవరు? మూర్తి కాదు, ధర్మ. ఇప్పుడు ఈవిడ రీతు 100 సార్లు 2 నెలల 3 నెలల నుంచి నా మొగుడు అఫైర్ పెట్టుకుంది అన్నప్పటి నుంచి ఒక్క వీడియోని ఎందుకు ఉంది అంటున్నాను నేను అనే పాయింట్. ఇప్పుడు ఇంట్లో కెమెరా పెట్టింది కదా, ఇప్పుడు ఆ కెమెరాలో ఫోటో సరే, బెడ్రూమ్ ఫోటోలు, పర్సనల్ ఫోటోలు మాకు వద్దులేమ్మా, నీ హాల్లోకి వచ్చి వేరియేషన్ డ్రెస్ ఫోటోలు పెట్టమను,
ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకొచ్చా, మీ ఇంట్లో ఫోటో ఉంటుంది, 10 సార్లు వస్తే 10 డ్రెస్సులు ఉంటాయి, ఆ ఫోటో పెట్టమని. మరి ఆడోళ్ళ గురించి అంత ఆలోచించే మనస్తత్వం ఉండింటే రియల్ గా చెప్పాలా, ఆవిడ బ్లఫ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమన్నారు, సరే అమ్మ బెడ్రూమ్ లో ఫోటోలు ఉన్నాయంట కదా అని ఇంటర్వ్యూలు అడిగితే పెట్టమని చెప్పండి అన్నాడు. ఎందుకు వాళ్ళకి ఆ ధైర్యం వచ్చింది? ఆ తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు. ఇప్పుడు ఆ తప్పు చేయలేదు కాబట్టి పెట్టమని అంటున్నారు. అంతే కదా పాయింట్. ఇప్పుడు ఎప్పుడు భయపడతారు? తప్పు చేసినప్పుడు భయపడతారు. ఓహో నేను తప్పు చేశాను, అయ్యో అవును కదా, ఆ రోజు అమ్మాయిని తీసుకొచ్చాను కదా, అమ్మాయితో నేను ఇట్లా చేశాను కదా, అమ్మో ఈమె బయట పెట్టేస్తుందేమో అని కంగారు పడేసి ఆమె డిమాండ్స్కి ఒప్పుకుంటారు. వీళ్ళు పెట్టమని అంటున్నప్పుడు అర్థం ఏమొస్తుంది మనకి? ఇప్పుడు అందరికీ అంత క్లారిటీగా మాట్లాడడం రాకపోవచ్చు. వాళ్ళు మాట్లాడడం రాకపోవడం వల్ల వాళ్ళది తప్పు, ఈమె నోరేసుకొని అరచడం వల్ల ఈమె కరెక్ట్ అని అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రతి మాటలో నాకు తెలిసింది, నాకు అర్థమయ్యే మీనింగ్ ఏమంటే ప్రతి మాటలో ఒక అర్థం ఉంటుంది. అది ఏమని నేను చూస్తాను. ఓకే. ఆ మాట్లాడిన మాటలకి నాకేం ఫరక్ పడదు. ఆమె ఇన్ని స్టేట్మెంట్లు ఇచ్చింది, అన్ని దాంట్లో అన్ని ఆమె వీడియోలో మనము ఇది చేసి చూపిస్తాం చూడండి, ఒక్క దాంట్లో నిజాలు లేవు. 90% అబద్ధాలు చెప్పింది ఆవిడ, ఒక్క 10% నిజాలు చెప్పింది. 13 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాము, నేను ధర్మ అంతకుముందు అట్లుండేటోడు కాదు, 2 సంవత్సరాల నుంచి అమ్మాయిలతో తిరుగుతున్నాడు, అది ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. ఎప్పుడు ఈమె హరాస్మెంట్ చేసి ఆ అబ్బాయి అమ్మాయిలతో తిరగడానికి కూడా కారణం ఏంటి అని అంటే, ఒక లైఫ్, ఒక ఇంటికి పోతేనంటే ఒక మనశ్శాంతి, ఒక వైఫ్తో ఉందంటే ఒక హ్యాపీనెస్ క్రియేట్ అయినప్పుడు ప్రతీది నేను హరాస్మెంట్ చేస్తుంది వైఫ్, హరాస్మెంట్ చేస్తుంది, బాధ పెడుతుంది అన్నప్పుడు మెంటల్ పీస్ కోసం ఎక్కడ పోతారు మగోళ్ళు? మగోళ్ళే కాదు, ఈవెన్ ఆడోళ్ళు కూడా. ఎవరైనా సరే ఒక మనశ్శాంతి కావాలి, ఒక మంచి ఫ్రెండ్తో మాట్లాడితే నాకు మంచిగా అనిపిస్తుంది, పోయి నేను వాళ్ళతోనే షేర్ చేస్తాను. మన ఇంటి విషయాలు మన ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళకి, బెస్ట్ ఫ్రెండ్స్కి ఎక్కువ తెలుసు ఉంటాయి. ఎందుకు? మన బాధలు వాళ్ళతో చెప్పుకుంటాం. ఇప్పుడు అబ్బాయి ఏమన్నాడు, నాకు ఇంట్లో ఫుడ్ దొరకకపోతే నేను పోతాను అని అబ్బాయి. ఇప్పుడు రియల్గా చెప్పానంటే అండి, ఆ అబ్బాయి ఇప్పుడు చాలా మంది తప్పులు చేస్తారు, నేను ఈ తప్పు చేశానని ఒప్పుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఆమె ఏమంది, ఆ అబ్బాయి నేను వీడియోలు ఎందుకు పెట్టాను అంటే నాకు సాక్ష్యాలు కావాలి, ఆ అబ్బాయి నేను తప్పు చేసావంటే ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను వీడియో పెట్టాను అంటుంది. మళ్ళీ ఏమంటుంది, ఆ అబ్బాయి నేను ఒప్పుకున్నా, నేను తప్పు చేశాను గౌతమి అని ఒప్పుకున్నాను అని చెప్తున్నాడు అంటుంది. అంటే ఇవి రెండిట్లో ఏది కరెక్ట్ అంటున్నా? ఎవరు గౌతమి? ఏ గౌతమి కరెక్ట్? నాకు కావాలి. అయిపోయి తప్పు చేశాడు, నేను అడిగితే నేను చేయలేదు అన్నాడు కాబట్టి నేను రికార్డు ప్రూఫ్ల కోసము కెమెరాలు పెట్టాను అంటుంది. మళ్ళీ పోలీస్ స్టేషన్లో లేదు నేను హర్ట్ చేశా, నేను బాధ పెట్టాను, నేను ఇట్లా తిరిగాను అని చెప్పుకున్నాడు. ఒక మొగుడు తిరిగాడు, నా వీక్ పాయింట్ ఇది అని పెళ్ళాంకు చెప్పే మొగోళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు అబ్బాయి కొన్ని వీక్ పాయింట్లు ఉన్నాయి, అది చెప్పుకుంటున్నాడు అబ్బాయి, నా పరిస్థితి ఇదమ్మా, ఇది నా మెయిన్ పాయింట్, నేను అందుకోసము నాకు ఇక్కడ నువ్వు నాకు అనుకూలంగా లేవు కాబట్టి నేను చేశాను, తప్పులు చేశాను. బట్ ఇప్పటికి కూడా అబ్బాయి కన్విన్సింగ్ గానే మాట్లాడుతున్నాడు. సరే ఇప్పుడు ఒకవేళ గొడవలు అయినాయి, మన ఇద్దరం కలిసి ఉన్నా సరే ఇంకొకసారి ఆ తప్పు చెయ్యను, కాకపోతే నేను చేసిన నా తప్పు, నా వీక్ పాయింట్లు ఉన్నాయి, నేను చేసిన చెప్పుకునే మొగోళ్ళు ఎంతమంది ఉన్నారు అంటున్నా. ఇప్పుడు ఆమె కడుపుతో ఉన్నప్పుడు చేశాడో ముందు నుంచి ఉందో, ఈమె ఏమంటుంది, ఆయప్పకి కాలేజ్ నుంచి అఫైర్లు ఉన్నాయి అంటది, మళ్ళీ పెళ్ళి నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి అఫైర్లు ఉన్నాయి అంటది. ఏది సరే, ఎప్పుడైనా తప్పు తప్పే. ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు, తప్పు తప్పే, ఆ రీజన్తో నువ్వు విడిపోవాలనుకున్నావు, ఓకే. నువ్వు కలసాలనుకున్నావు అంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది, విడిపోవాలనుకున్నావు అంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది. బట్ ఆమె మీడియాకి రావడానికి నాకు ఏ ప్యాటర్న్, వాళ్ళని బజార్లో వేయడం తప్ప నాకు వేరే ప్యాటర్న్ ఏం కనపడడం లేదు. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఒక కుటుంబం నిన్ను కాపాడి కోడలుగా యాక్సెప్ట్ చేసి నీ లైఫ్కి ఇచ్చి నీకు కావాల్సినవన్నీ బిజినెస్ పెట్టి నీకు కావాల్సిన ఆటలు ఎవరైనా చూడండి, మన ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ ఈ రోజుకి 2025 జనరేషన్లో ఉన్న మనకి మన ఇళ్ళల్లో వాళ్ళు స్లీవ్లెస్ డ్రెస్లు వేసుకున్నా ఇట్లా వేసుకున్నా అంటే మన ఆడపిల్లల్ని ఎవరు అలా వేరేలాగా చూడకూడదు అన్న కన్సర్న్ ఉంటుంది తప్ప బాధ ఉంటుంది. ఈవిడికి ఆవిడ 2023లో బిగ్నీ ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పెడుతుంది బిడ్డ పుట్టాక. తర్వాత ఆవిడకు ఫ్రీడమ్ ఇచ్చింది. ఆమె నాకు మంద అలవాటు లేదంటుంది, తాగుతూ ఫోటోలు పెట్టి డ్యాన్స్లు వేసి హీరోయిన్ల లాగా డ్రెస్అప్ చేసుకొని అవి పెట్టింది. ఇప్పుడు ఇట్లా వైఫ్ని కానీ ఇట్లా కోడల్ని కానీ మనోళ్ళు తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో ఎంతమంది ఉన్నారండి ఫ్యామిలీస్? అయినా కూడా వాళ్ళు ఏమనలే. ఆయమ్మ ఫ్రీడమ్, నేను ఇన్ఫ్లుయెన్సర్ అంటుంది. ఆయమ్మ ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఆయమ్మ బట్టల గురించి అండి, ఆయమ్మ డ్రెస్సుల మీద కామెంట్ చూడండి, చచ్చిపోతాం. అట్లాంటి కామెంట్స్గా ఆయమ్మ నవ్వుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు జరిగిన అలిగేషన్కి ఆయమ్మ నేను సూసైడ్ చేసుకుంటాను అని అంటే ఇది బెదిరింపా, డ్రామానా? ఇప్పుడు ఆమె మంచి కామెంట్స్ ఏదైనా నెగిటివ్ పాజిటివ్ తీసుకునే కెపాసిటీ ఆవిడకు ఉంది.